హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ పిల్లలకైతే స్కూల్కి నేను బ్రేక్ఫాస్ట్ దోశ వేసాను. ఇంకా వాళ్ళు చట్నీ వద్దన్నారు, అందుకే ఇక్కడ షుగర్తో అయితే తినిపిద్దామని వేస్తున్నాను అనమాట. పిల్లలకు బాక్స్లోకి నేను క్యారెట్ రైస్ వేసాను అన్నమాట. వీడియోస్ రెగ్యులర్గా పెట్టడం అసలు కుదరట్లేదు, పిల్లలతో చాలా అసలు బిజీగా ఉంటున్నాను. ఇల్లు క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా, అందుకే ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. అందుకే అస్సలు వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. ఇక్కడైతే మార్నింగ్ ఇంకా పిల్లలకైతే స్కూల్కి రెడీ చేస్తున్నాను. చాలా జలుబు చేసింది, ఇంకా డస్ట్లో ఉంటున్నాను కదా, ఇల్లు క్లీనింగ్ అని చెప్పాను కదా, జలుబుకి ఇంకా వాటర్లో ఎక్కువ ఉండడము, అలా ఈ వెదర్ కూడా కూల్గా ఉంది కదా, అలా జలుబు బాగా చేసింది అనమాట. ఇక్కడైతే పిల్లలకి ఇంకా రిబ్బన్లతో జడలైతే వేస్తున్నాను. కొంచెం హెయిర్ కట్ చేయించేసరికి ఇలా ఈగలు బయటకు వస్తున్నాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎలాగైనా ఇంకా వీళ్ళకి 2 జుట్లు అయితే టైట్ వేసి పంపిస్తాను, అట్లయితేనే కొంచెం నీట్గా వస్తారు. కానీ ఇక్కడ ఆయిల్ పెట్టలేదు, ఆయిల్ పెట్టకుండా మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా జుట్టంతా పిచ్చి పిచ్చి అయితేనే ఉంటుంది. కొంచెం ఆయిల్ పెడితేనే బెటర్, వీళ్ళకి జుట్టు కొంచెం ప్రాపర్గా నీట్గా ఉంటుంది. కానీ ఇక్కడ టైం లేక నేను ఇవాళ అయితే ఆయిల్ పెట్టలేదు. నిన్ననే హెడ్ బాత్ చేయించాను, అందుకే ఇంకా ఈరోజు అయితే ఆయిల్ పెట్టకుండా జడలు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే బాడీ లోషన్ పెడుతున్నాను అనమాట పిల్లలకి. చాలా ట్యాన్ అయిపోయారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళ టీచర్ ఎండలోనే డ్యాన్స్ నేర్పిస్తుందంట, పాపం ఎండలోనే ఉంచుతుందంట, అందుకే చాలా బ్లాక్ అయ్యారు ఈ మధ్యలో. ఇక్కడైతే దోశ తినిపించుకుంటూ ఇంకా టైం అయిపోతుందని హడావిడిగా రెడీ చేస్తున్నాను అనమాట. చాలా హెవీగా పెరుగుతుంది జుట్టు, అంటే మొన్న రీసెంట్గానే కట్ చేయించాము హెయిర్, అయినా మళ్ళీ పెరుగుతూనే ఉంది, మళ్ళీ కట్ చేయించాలి. అస్సలు కుదరట్లేదు నాకు ఈ చిక్కులు వేయడం, జుట్లు వేయడం, హెడ్ బాత్ చేయించడం. ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి జుట్టు పెరిగితే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు కదా అని వెంటనే కట్ చేస్తూనే ఉంటాము. లేకపోతే ఇప్పటికి ఇంకా చాలా పెరిగేది జుట్టు. 3-4 టైమ్స్ కట్ చేయించినాము హెయిర్ అయితే. ఇక్కడైతే ఇంకా రియాన్ రెడీ చేసి అయిపోయింది, బియ్యం కూడా రెడీ చేస్తున్నా. నా వాయిస్ మీకు అర్థమవుతుంది కదా, చాలా జలుబు పట్టింది, అస్సలు వీడియోస్ చేయడం అస్సలు కుదరట్లేదు, ఇంట్లో పని కూడా అసలు అవ్వట్లేదు. అంటే ఒక్కదాన్నే వేసుకుంటా కదా, అందుకే ఇలానో ఇంకా ఓపిక ఉన్నంత వరకు మెల్లమెల్లగా చేసుకుంటున్నాను పనులు అయితే. ఇంకా ముందు క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇంకా క్రిస్మస్ వ్లాగ్స్ పిల్లలతో చాలా బాగుంటాయి, తప్పకుండా చూడండి. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. అస్సలు ఎడిటింగ్ చేయడానికి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం ఉండట్లేదు. పిల్లల సౌండ్ అల్లరి అదే ఉంటుంది కదా, ఎలానో అట్లా ఇంకా కుదిరించుకొని నేను చేస్తున్నాను, తప్పకుండా చేయాలనే ఆశతో చేస్తున్నాను అనమాట వీడియోస్ అయితే. ఇక్కడైతే వాళ్ళ డాడీ షూస్ వేస్తున్నాడు. చాలా నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే. ఇక్కడైతే పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ బ్యాగ్స్ ఈసారి వేరు తీసుకున్నాము. ఈమె పింక్ కావాలని, ఆమె బ్లూ కావాలని అడిగేది అనమాట, అందుకే వేరు తీసుకున్నాము. అస్సలు నచ్చట్లేదు, ఎందుకంటే ఎప్పటికీ సేమ్ తీసుకొని ఫస్ట్ టైం ఇలా వేరు తీసుకునేసరికి అస్సలు బాగాలేదు. ఫస్ట్ బ్యాగ్స్ బాగుండేది, ఇంకా ఇవైతే వేరు అయిపోయినాయి, మళ్ళీ చాలా పెద్దగా కూడా ఉన్నాయి. ఇక్కడైతే దియా అయితే రెడీ అయిపోయింది. సియా వీళ్ళు అల్లరికి ఒక్కొక్కసారి లేస్తుంది, ఒక్కొక్కసారి లేవదు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లేచొచ్చి మళ్ళీ సోఫాలో పడుకుంది. ఇక్కడ అయితే ఇంకా బయట కారు, సైకిల్ అలానే ఉంది కదా, అసలు ఎక్కువ యూజ్ చేయలేదు పిల్లలు, అలానే ఉంటున్నాయి బయట. ఎక్కువ బయటికి రానివ్వను, ఇంకా పిల్లల్ని ఇంట్లోనే ఉంచుతాను అన్నమాట, అందుకే ఇంకా అవైతే అలానే ఉంటున్నాయి. ఇక్కడైతే పిల్లల్ని అయితే ఇంకా స్కూల్కి పంపించేసి మళ్ళీ నేను దోశలు వేసుకోవడానికి అయితే కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇంకా సియ కూడా లేచి రెడీ ఉంది, మైపాకి నాకు, సియకి అయితే ఇక్కడ దోశలు వేద్దామని వచ్చాను. ఇంకా చట్నీ చెయ్యలేదు,
పిల్లలకైతే షుగర్ తోటే పెట్టాను కదా, ఇక్కడ చట్నీ కూడా వేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే ఈజీగానే అయిపోతుంది. టమాటా చట్నీ వేస్తాను కదా, టమాటా చట్నీ అయితేనే చాలా బాగుంటుంది దోశలకి. ఇక్కడైతే ఆయిల్ ఇంకా జీరా ఆవాలు కూడా వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇలా వేసి ఫ్రై చేసి కొంచెం పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేస్తే అయిపోతుంది. చాలా ఈజీగానే అయిపోతుంది టమాటా చట్నీ. ఇంకా పిల్లలు ఎక్కువ చట్నీస్తో తినడానికి ఇష్టపడరు, బలవంతంగా నేనే తినిపిస్తాను. ఎక్కువ షుగర్తో ఇంకా న్యూటెల్లా పెట్టుకొని తింటారు అనమాట. ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా నేను కొత్తిమీర అయితే యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను. అంతే, పోపు ఏం అవసరం లేదు, ఫస్ట్లోనే మనం అన్ని పోపు పెట్టాము కదా ఆల్రెడీ. ఇక్కడైతే దోశలు కూడా వేస్తున్నాను. నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కదా, చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ దోశలు అయితే. చూడండి, నాకైతే బాగా నచ్చింది ఈ ప్యాన్ అయితే. మీకు కూడా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, తప్పకుండా మీరు చెక్ చేయండి. ఇక్కడైతే ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట. మైపాల్కి చాలా ఇష్టం ఎగ్ దోశ. తప్పకుండా నేను దోశలు చేసినప్పుడు ఒక ఎగ్ దోశ అయితే తప్పకుండా అడుగుతాడు. అందుకే ఇక్కడైతే ఎగ్ దోశ వేస్తున్నాను. అంటే చాలా సింపుల్గా చేస్తాను నేను, ఏం యాడ్ చేయను, ఆనియన్స్ అవి ఇవి ఏం చేయకుండా ఓన్లీ ఎగ్ పలగొట్టేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ సాల్ట్, కొద్దిగా కారం, ఇంకా కొద్దిగా పెప్పర్ వేస్తాను అంతే, ఇంకేం యాడ్ చేయను. ఆనియన్స్ అవి వేయడం ఇష్టం ఉండదు మైపాల్కి, ఇలా ప్లెయిన్గానే బాగుంటుంది. ఇక్కడైతే పెప్పర్ కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా రెండో వైపు కూడా కాల్చుకుంటే అయిపోతుంది ఎగ్ దోశ. ఎగ్ దోశ ఇంకా టమాటా చట్నీ కూడా బాగానే ఉంటుంది కాంబినేషన్. ఇక్కడైతే మైపాల్కి అయితే ఎగ్ దోశ వేసేసాను. ఇంకా నేనైతే నాకంత ఇష్టం ఉండదు ఎగ్ దోశ, నేను నార్మల్ దోశనే ఎక్కువ ఇష్టంగా తింటాను. నార్మల్ దోశకి నాకు చట్నీ బాగుంటుంది అనిపిస్తుంది, ఎగ్ దోశ అంతా నచ్చదు. అంటే నచ్చుతుంది కానీ ఎక్కువ అయితే నేను నార్మల్ దోశ తినడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా కాలుతుంది. ఈ ప్యాన్ అయితే చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరైతే ఆన్లైన్లో చెక్ చేయండి, చాలా బాగుంది. క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కువ మాడకుండా ఇంకా బాగా వస్తున్నాయి దోశలు అయితే. ఇక్కడైతే రెండో దోశ కూడా వేస్తున్నాను. మైపాల్కి ఇంకా 2 ఎగ్ దోశలు వేసేసాను అనమాట. చాలా ఇష్టపడతాడు అన్నమాట నేను వేసే ఎగ్ దోశ, ఆయనకి ఇష్టం బాగా. ఇక్కడైతే ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇంకా నార్మల్ దోశ అయితే నేను వేసుకొని తిన్నాను. సీయకు కూడా నార్మల్ దోశనే వేసాను. మళ్ళీ కొంచెం కారం ఎక్కువైనా ఆమె మమ్మీ కారం ఎందుకు వేసినావు అంటది. ఒక్కొక్కసారి ఇంకా పెప్పర్, సాల్ట్ అవి వేసిస్తాను, ఒక్కొక్కసారి ఇంకా నార్మల్ దోశనే వేస్తాను. ఇక్కడైతే మైపాల్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నాడు. ఇక్కడ మేము కూడా తింటున్నాము. సీయకు కూడా నేను తినిపిస్తాను వద్దన్నది, అందుకే బౌల్లో వేసి ఇచ్చాను. షుగర్తో అయితే తినేసింది సీయ. నైటే ఇంకా స్నానం చేయించాను కాబట్టి బ్రష్ అయితే వేయించాను. ఇంకా తిన్న తర్వాత స్నానం చేపిద్దామని ఇక్కడ పాలు కూడా ఇచ్చాను, పాలు కూడా తాగుతుంది. దోశ ఒకటే తిన్నది, అందుకే ఇంకా పాలు కూడా ఇచ్చాను అన్నమాట సీయకి. ఇక్కడ చూడండి లిప్ బామ్ మొత్తం రుద్దుకుంది, అది మేకప్ అంట. ఇక్కడైతే ఇంకా స్నానం అయిపోయింది, సీయకు కూడా వేయించాను. ఇద్దరం అయితే ఫ్రెష్ అయిపోయాము. వాళ్ళ అక్క వాళ్ళు వచ్చేసరికి అయితే పని అయితే కంప్లీట్ అవ్వాలి, నాకైతే మళ్ళీ పెండింగ్ అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా సొరకాయ పప్పు కూడా చేసేసాను. కర్రీ వీడియో తీయలేదు, ఫాస్ట్గా వంట అయితే చేసేసాను. ఎర్రపప్పు ఉంటుంది కదా, ఆ పప్పును ఇంకా సొరకాయ కూడా ఉంటే ఇలా పీసెస్గా చేసి పప్పులా చేశాను. ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. టైం అయితే ఫాస్ట్గా గడిచిపోతుంది. అంతే, నా పని కంప్లీట్ అయ్యేలోపు వాళ్ళు వచ్చేస్తూనే ఉంటారు. ఇంకా లంచ్ బాక్స్లోనే పెట్టేశాను కదా, తినేసి వచ్చారు. రియా మాత్రం బాక్స్ అలానే తీసుకొస్తుంది డైలీ, నాకు అదే పని ఆమెతో. ఇక్కడైతే ఫ్రూట్స్ కట్ చేసి ఇద్దామని కిచెన్లోకి వచ్చాను పిల్లలకి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.